నిమ్మరసం పులిహోర తయారీ విధానం. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను జీడిపప్పు, 2 స్పూన్ల పల్లి గింజలు, 1 స్పూను కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూను మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. 1 చెక్క నిమ్మరసం వేయాలి. ఇలా దగ్గరికి వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. అన్నం వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మొత్తము కలుస్తూ ఉంటుంది. ఆరోగ్యకరమైన నిమ్మరసం పులిహోర. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన నిమ్మరసం పులిహోర. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది. పల్లీలలో ప్రోటీన్ ఉంటుంది. జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కరివేపాకు హెయిర్ లాస్ కాకుండా చేస్తుంది. ఆరోగ్యకరమైన పులిహోర పిల్లలు పెద్దలు ఇష్టకరంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టుకోవచ్చు. మార్నింగ్ తినవచ్చు పులిహోర.